తెలుగులో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటి పేరుతోనే ప్రేక్షకులకు పరిచయమైన నటులలో ఈయన ప్రముఖులు. ఆయనకు మొదట్లో హీరోగా అవకాశం వచ్చింది. జమున హీరోయిన్‌గా కొంత సినిమా షూటింగ్ జరిగాక సినిమా పలు కారణాలతో ఆగిపోవటంతో ఇక లాభం లేదని ఉన్న అవకాశాలను వాడుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిపోయారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఒక సందర్భంలో వెంకటేశ్వరరావు గారు మీరు పరిస్ ఒక సందర్భంలో వెంకటేశ్వరరావు గారు మీరు పరిశ్రమకు వచ్చి 3 దశాబ్దాలైంది. పరిశ్రమ నుండి ఏమి నేర్చుకున్నారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారాయన. పంచసూత్రాలని నేను రాసిపెట్టుకున్నాను. కావాలంటే మీకు ఒక కాపీ ఇస్తాను. అందులో మొదటిది ఈ సినిమా ప్రపంచంలో ధనార్జనే గీటురాయి. రెండవది అనుబంధాలు, ఆత్మీయతలు, ఇంకా నిస్వార్థమైన స్నేహం ఆశించడం అనేది నీటి కోసం ఎండమావుల వెంట పడటమే అవుతుంది. ఇక మూడవది మంచితనం అనేది అసమర్థకు పర్యాయపదం. నాలుగవది సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయం చేసేవాడు పిచ్చివాడు. ఇక ఆఖరిది ఐదవది ఎత్తుకు పై ఎత్తులతో స్వార్థానికి ఇతరులను ఉపయోగించుకునేవాడే తెలివైనవాడు. ఇక్కడ సినిమా పరిశ్రమ గురించి ఎంత ఖచ్చితంగా చెప్పారో కదా, అదే అనుభవం అంటే.